ట్రంప్ అదే వాగుడు ఇప్పటికి 37సారి ఇరాన్తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నామంటూ మరోసారి వ్యాఖ్యానించాడు. ఇప్పటికి 37 సార్లు అయింది. మీడియా లెక్కలే చెప్తున్నాయి. ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది. మార్చి 23 విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ శాంతి చర్చలో పురోగతి ఉందని, దాదాపు అన్ని ప్రధాన అంశాల మీద ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. ఆ తర్వాత మార్చి 25, 26 తేదీల్లో ఒప్పందం కోసం ఇరాన్ ఆరాటపడుతుందని, కేబినెట్ సమావేశంలో అయితే ఏకంగా ఇరాన్ ప్రభుత్వం ఒప్పందం కోసం బతిమాలుతోందని చెప్పుకొచ్చారు. తాజాగా పోయిన ఆదివారం కూడా ఒప్పందానికి చాలా క్లోజ్గా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ట్రంప్ 37 సార్లు డీల్ కుదుర్చుకునే దగ్గరగా వచ్చామని ప్రకటించినట్టు మీడియా గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసింది. యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ పిలిపడంతో సోమవారం నాడు ఇరు దేశాలు ప్రత్యక్ష దాడులను తాత్కాలికంగా నిలిపేశాయి. ఈలోపే అమెరికా అపాచీ హెలికాప్టర్ని ఇరాన్ కూల్చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి వాటి మీద అమెరికా దాడి చేసింది. వాళ్ళని ఆపని వీళ్ళిద్దరి మధ్య జరిగింది. లేకపోతే ఇరాన్తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ లెబనాన్ బీరుట్ల మీదన ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం మీద అగ్రరాజ్యానికి కోపం తెప్పించింది. ఈ దాడుల వల్ల శాంతి చర్చలకు ఆటంకం కలుగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీ నువ్వు జాగ్రత్తగా ఉండి, లేదంటే త్వరలోనే ఒంటరైపోతావు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని హెచ్చరించారు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే అమెరికా నుంచి ఆశించిన సహకారం ఉండకపోవచ్చున్నట్టు తేల్చింది అన్నటువంటిది. ఇలాంటి సొల్లి కబుర్లు చాలాసార్లు చెప్తుంటాడు.